హలో ఆల్! ఈరోజైతే నేను హైదరాబాద్‌లో జరుగుతున్న బాంబే సర్కస్ చూడటానికి వచ్చేసాను. నేను చూడటమే కాదు మీకు చూపిస్తారండి. సర్కస్‌లోనే అతిపెద్ద సర్కస్‌గా గుర్తింపు పొందిన గ్రేట్ బాంబే సర్కస్ ఇండియా అంతటా షోస్ నిర్వహిస్తూ 30 ఏళ్ల తర్వాత మన హైదరాబాద్‌కి వచ్చేసారు. హైదరాబాద్‌లో ఎక్కడనుకుంటున్నారా? కుతుబుల్లాపూర్‌లోని హెచ్ఎంటీ గ్రౌండ్స్‌లో అయితే గ్రేట్ బాంబే సర్కస్ ఉంది. నెల రోజుల పాటు అంటే మార్చ్ 26వ తారీఖు వరకి గ్రేట్ బాంబే సర్కస్ మన హైదరాబాద్‌లో ఉంటుంది. అండ్ షో టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం 1 గంటకి, సాయంత్రం 4కి అలాగే రాత్రి 7కి 2 గంటల పాటు అయితే షోస్ నిర్వహిస్తున్నారు. వీకెండ్స్ మరీ క్రౌడ్ ఎక్కువగా ఉంటే ఎక్స్‌ట్రా షో రాత్రి 9కి నిర్వహిస్తున్నారు. బట్ ఎక్స్‌ట్రా షో గురించి అంత క్లారిటీ లేదు కాబట్టి మీరు వెళ్ళాలనుకుంటే ఈ 3 షోస్‌కి వెళ్ళేలా ప్లాన్ చేసుకోండి. జనరల్‌గా సర్కస్ అంటే చిన్న పిల్లలకే అనుకుంటాము. ఫ్యామిలీ అంతా కలిసి చూసే విధంగా ఉంది. అలాగే పెద్దవాళ్ళు కూడా ఈక్వల్‌గా ఎంజాయ్ చేస్తారు. 2 అవర్స్ కూడా నాన్ స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. కావాల్సినంత నవ్విస్తారు. అలాగే వాళ్ళ స్టంట్స్ అండ్ పెర్ఫార్మన్సెస్‌తో అయితే మనల్ని మెస్మరైజ్ చేస్తారు. ఇవాళ రేపు కిడ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అంటే మొబైల్స్ ఆర్ టీవీస్‌లో వెతుక్కుంటూ ఉంటారు. వాళ్ళని ఇలాంటి లైవ్ షోస్‌కి తీసుకొస్తే డెఫినైట్‌లీ వాళ్ళ ఆ మ్యాజికల్ ఎక్స్‌పీరియన్స్‌ని ఫీల్ అవుతారు. అన్‌డౌటెడ్‌లీ వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వడమే కాకుండా షోస్‌ని ఎంజాయ్ జేస్తారు అండ్ ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతారు. సో, పిల్లలున్న వాళ్ళు బాంబే సర్కస్‌ని అస్సలు మిస్ చేసుకోకండి. పిల్లలతో పాటు మీరు కూడా బాగా ఎంజాయ్ జేస్తారు. నేను మీకు టికెట్ ప్రైస్ చెప్పలేదు కదా! సో, బాంబే సర్కస్ టికెట్ ప్రైస్ వచ్చేసి 4 కేటగరీస్‌లో డివైడ్ చేశారు. స్టార్టింగ్ ప్రైస్ అయితే రూ. 100 పర్ పర్సన్. సో, రూ. 100 ఉంది, 200 ఉంది, 300 ఉంది, 400 ఉంది. షోని దగ్గర నుంచి చూడాలి, ఫ్రంట్ రోలో ఉండాలి అనుకుంటే రూ. 400 టికెట్. సో, నేనైతే ఫ్రంట్ లైన్‌లో కూర్చోడానికి రూ. 400 టికెట్ అయితే తీసుకున్నాను. అయితే షో స్టార్ట్ అవ్వగానే ఇలా ఐస్ క్రీమ్ కోన్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. సో, నేను ఇనీషియల్‌గా ఏమనుకున్నానంటే రూ. 400 టికెట్ ప్రైస్ తీసుకున్నాం కదా! సో, కాంప్లిమెంటరీగా ఐస్ క్రీమ్ కోన్ ఇచ్చారనుకున్నాను. బికాజ్ వాళ్ళేమీ చెప్పలేదు. అందరికీ కోన్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ప్రైస్ పర్ కోన్ రూ. 50 అని చెప్పి తీసుకున్నారు. ముందే చెప్పి ఉంటే బావుండేది కదా! అని అనిపించిందంతే. ఆ తర్వాత ఎవ్రీ 10-15 మినిట్స్‌కొకసారి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్నాక్స్ తీసుకొని అమ్ముతూనే ఉన్నారు. అది నాకు కొంచెం డిస్ట్రాక్షన్‌గా అనిపిచ్చింది. ఇంట్రెస్టింగ్‌గా షో చూస్తున్నా, లేదా రికార్డ్ చేస్తున్నా, అదే టైంకి వాళ్ళు ఒకరిద్దరు రావటం, స్నాక్స్ కావాలా అని అడగటం, అదొక్కటే నాకు కొంచెం నచ్చలేదు. బట్ త్రూ ఔట్ ద షో ఆహ్, జనాలు అక్కడ ఉన్నవాళ్ళు స్నాక్స్‌ని ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు స్నాక్స్ పైనైతే ఎక్కువ చార్జ్ ఏం చేయట్లేదు. రూ. 5 అలా ప్రొడక్ట్ పైన ఒక రూ. 5 ఎక్స్‌ట్రా పెట్టి చార్జ్ చేస్తున్నారు. విచ్ ఈస్ క్వైట్ రీజనబుల్. మీరేమైనా తీసుకెళ్ళాలనుకుంటే కూడా తీసుకెళ్ళొచ్చు. వాళ్ళక్కడ బ్యాగ్ చెకింగ్ అయితే ఏం చేయట్లేదు. అండ్ మీరు బాంబే సర్కస్‌కి వెళ్ళాలనుకుంటే వీక్ డేస్ ప్రిఫర్ చేయండి. సో దట్ మీకు పార్కింగ్‌కి కానీ, టికెట్ కౌంటర్ దగ్గర కానీ ఏమాత్రం క్రౌడ్ ఉండదు. చాలా హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా షో ఎంజాయ్ చేయొచ్చు. వీకెండ్స్ అయితే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వాళ్ళు ఎక్స్‌ట్రా షో కూడా ఈవినింగ్ 9:00 సాటర్‌డే అండ్ సండే క్రౌడ్ ఎక్కువున్న రోజు ఎక్స్‌ట్రా షో కూడా పెడుతున్నారు. సో, యూ కెన్ ఇమాజిన్ ద క్రౌడ్ అండ్ టికెట్ కౌంటర్ దగ్గర వీకెండ్స్ అయితే హాఫ్ ఎన్ అవర్ ముందు నుంచే పెద్ద క్యూ ఉందని విన్నాను. నేను ఫ్రైడే ఆఫ్టర్‌నూన్ 1:00కి వెళ్ళాను. సో, ఆ టైంకి ఏం క్రౌడ్ లేదు కాబట్టి నేను చాలా పీస్‌ఫుల్‌గా వెళ్ళొచ్చాను. అండ్ పార్కింగ్ స్పేస్ ఈస్ అవైలబుల్. ఎటువంటి ఇబ్బంది లేకుండా వెహికల్స్‌ని పార్క్ చేసుకోవచ్చు. అండ్ పార్కింగ్‌కి ఎటువంటి ఫీ అయితే వాళ్ళు కలెక్ట్ చేయట్లేదు. అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కొచ్చేసి మరీ లగ్జీరియస్ సీటింగ్ అట్లా ఎక్స్‌పెక్ట్ జేయకండి. సో, ఓన్లీ ప్లాస్టిక్ చైర్సే ఉన్నాయి. రూ. 400 టికెట్‌కైనా, రూ. 100 టికెట్‌కైనా. ఓన్లీ థింగ్ ఏందంటే దగ్గర నుంచి చూడాలి అనుకుంటే రూ. 400 ఆ తర్వాత 300, 200, 100 ఆ విధంగా డివైడ్ చేశారు. బట్ ఎవరికైనా కూడా అవే సీటింగ్ ఫెసిలిటీ అవైలబుల్‌గా ఉంది. అండ్ మధ్యలో కొన్ని కూలర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు ముందుగా వెళ్ళినట్టయితే సమ్మర్ గాబట్టి కొంచెం అలా కూలర్ పక్కన కూర్చునేలాగా కూర్చుంటే కొంచెం రిలాక్స్‌డ్‌గా ఉంటది. బాంబే సర్కస్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫో చెప్పాను కదా! ఇన్ఫోతో పాటు మీరు సర్కస్‌లో ఏం జరుగుతుందో చూసి ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు కదా! 2 అవర్స్ కంప్లీట్‌గా రికార్డ్ చేసి పెట్టలేను కాబట్టి అక్కడక్కడ హైలైట్స్ అయితే పెట్టాను. ఇప్పుడైతే కొంచెం సర్కస్ షోని కూడా మీరు ఎంజాయ్ చేసేయండి.
సో 2 అవర్స్ షో అయితే నాన్ స్టాప్‌గా జరిగింది. నేను సర్కస్ నుండి బయటకొచ్చే టైంకి 3:15 అలా అవుతుంది. ఫుల్ ఆకలేస్తుందసలు. సో ఇక్కడ నుంచి సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ 8 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంది. నియర్ బై కాబట్టి అక్కడికి కూడా వెళ్ళాలనుకున్నాను. సో నేనెప్పుడు స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళినా అక్కడి నియర్ బై పిస్తా హౌస్‌కి వెళ్తాను. అక్కడ మటన్ బిర్యానీ చాలా బావుంటుంది. సో లంచ్ ఎలాగో చేయలేదు కాబట్టి ఇంకా అక్కడే లంచ్ చేద్దామని వెళ్ళి మటన్ బిర్యానీ ఆర్డర్ చేశాను. ఫుల్ ఆకలేస్తుంది గాబట్టి ఇంకెక్కువ టేస్టీగా అనిపిచ్చింది నాకు. బిర్యానీ అయితే మస్త్ ఎంజాయ్ చేషినా. చాలా బావుంటది పిస్తా హౌస్‌లో మటన్ బిర్యానీ. ఎవరైనా ఇప్పటి వరకి ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇంకా సనత్ నగర్ పిస్తా హౌస్‌లో మటన్ బిర్యానీ అయితే ఔట్‌స్టాండింగ్ ఉంటది. నాకు చాలా నచ్చుతది. నేను చాలా సార్లు టేస్ట్ చేశా కాబట్టి ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ స్పెషల్ ఏమున్నా గూడా నేను అదే తింటా. అండ్ వాళ్ళ గ్రేవీ ఉంటది. మిర్చికా సాలన్ ఇస్తారు. నార్మల్ పల్చగా ఉండే బిర్యానీ గ్రేవీ గాకుండా చాలా థిక్‌గా ఉంటది. సో, గ్రేవీ లవర్స్‌కైతే ఇంగా టాప్ నాచ్ చెప్పేదేం లేదింగ. టేస్ట్ జేయాల్సిందే అంట. ఎప్పట్లాగే యాజ్ యూజువల్ బిర్యానీ టేస్ట్ వేరే లెవెల్ ఉంది. మస్త్ ఎంజాయ్ చేషినా ఇంకా. ఫుల్ ఆకలితో ఉండే గాబట్టి ఓహ్ మై గాడ్! ఐ కాంట్ టెల్ యూ. బిర్యానీ విత్ థమ్స్ అప్ సూపర్ కాంబో గదా! ఆల్సో వీళ్ళ పేస్ట్రీస్ చాలా టెంప్టింగ్‌గా ఉండే. సో, చాక్లేట్ పేస్ట్రీ ఆర్డర్ చేసినా చాలా బావుంది. ఇలా సాటిస్ఫాక్టరీ లంచ్ తర్వాత పక్కనే ఉన్న సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయినా. నా నెక్స్ట్ వీడియో సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీనే. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. అట్లాగే బాంబే సర్కస్ వీడియో జూసిర్రు గదా! మీకు నచ్చినట్టయితే లైక్ జేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.